ఇక పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప. అయితే కొందరు వాళ్ళ రాజకీయాల కోసం తన ఆరోగ్యం బాలేదని పోటీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు చినరాజప్ప. 2014లో పెద్దాపురం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నేను పోటీ చేయడం జరిగింది. విజయం సాధించాం. మరి విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చాడు, హోంమంత్రి ఇచ్చాడు. అని పర్ఫెక్ట్గా పనిచేసాం, బాగా పనిచేసాం. ఈ రాష్ట్రం కోసం పనిచేసాం, నియోజకవర్గం నుంచి అభివృద్ధి కోసం పనిచేసాం. నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. మరి 2019 వచ్చేటికి మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో కూడా మరి నేనే పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు విజయం సాధించాం. దీనికి కారణం ఏంటంటే అభివృద్ధి చేశానని నమ్మకంతో మళ్ళీ నాకు ఓట్లు వేసారు, అందుచేత విజయం సాధించాను. అనేక రకాల ప్రచారాలు చేస్తాను. నాకు ఆరోగ్యం బాగోలేదని, నేను సీట్ మార్చేయాలని చెప్పి ప్రచారం చేస్తాను. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేశాడు, పెద్దాపురం వచ్చి అనౌన్స్ చేశాడు. మళ్ళీ మొన్న మళ్ళీ ఫోన్ చేసి చెప్పి పని చేసుకోమని చెప్పాడు. నేను లోకేష్ గారిని కలిసినప్పుడు నువ్వు పని చేసుకోమని చెప్పాడు. నా సీట్ ఎలా కొత్త నేను ఎలాగ పోటీ చేస్తాను, అందులో అనుమానం లేదు. కానీ ప్రజలకి ఈ తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఒకసారి మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. రేపు కూడా ఎన్నికలు పోటీ చేసిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, అవి కూడా నమ్మొద్దు అని చెప్పి తెలియజేస్తాను.